సెక్టార్ 36 అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే నచ్చలేదు. ఈ సినిమా పోస్టర్ మీద ఇన్‌స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని ఏశారు. అది చూసి సినిమా అంతా చూసాక నాకేమనిపించిందంటే వీళ్ళకి ఒక కిల్లర్ ఉన్నాడని, వాడు హత్యలు చేసి మనుషుల బాడీలని ఏం చేశాడు అనే విషయాలు వీళ్ళకి తెలిసాయి. అలా తెలిసిన విషయాలనే సినిమాగా తీసేద్దామని ఫిక్స్ అయ్యారు అనిపించింది. ఎందుకంటే సినిమాని ఎవరి పాయింట్లో చెప్తున్నారనే విషయం అర్థం కాదు. ఏదో ముక్కలు ముక్కలుగా ఉన్న సినిమాని చూస్తున్నాం అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయ్యాక కిల్లర్ మనుషులను చంపుతున్నాడని చూపిస్తారు. అది చూసాక తర్వాత కూడా ఇతను చంపుతూ ఉంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇతను తప్పించుకుంటూ ఉండడం ఇలాంటి సీన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సినిమాలో పోలీసుల సైడ్ నుంచి అసలు ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసేలా సీన్స్ ఉండవు. ఇంక సినిమా సెకండ్ హాఫ్ వచ్చిన కాసేపటికి కిల్లర్ వీడియో అనే విషయం ఈజీగా తెలిసిపోద్ది. ఇంకా వాడిని కూర్చోబెట్టి ఎలా చేసామని అడిగితే వాడు మాటలతోనే అలా చేశాను ఇలా చేశాను అని చెప్పేస్తాడు. అది చెప్పేసిన వెంటనే సినిమా అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకా ఏదో ఉందన్నట్టుగా సీన్స్ వస్తాయి. కానీ అదేంటనేది క్లారిటీగా చెప్పలేదు. ఇక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా ప్రాపర్గా ఉండదు. అది చూసాక ఇంకా ఏదో ఉందనుకోవాలా అయిపోయింది అనుకోవాలా అనే విషయం అర్థం కాలేదు. ఇంక ఈ సినిమాలో అయితే కిల్లర్ కనిపించిన అతని పర్ఫార్మెన్స్ కొంచెం బాగా అనిపించింది. ఇంకా మిగిలిన వాళ్ళకి అయితే యాక్ట్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా వినిపించలేదు. ఫైనల్గా ఈ సినిమాలో ఒక కేసు గురించి మాకు తెలిసిన 4 విషయాల్ని సినిమాలో చూపించడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అది ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ అయితే లేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.